మరి నిన్న ఎవరి గురించి విన్నాం వాక్యం? మనము హన్నా గురించి విన్నాం, అవునా? హన్నా ఎవరంట? పిల్లలు లేరు, గొడ్రాలు. కానీ ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిందిరా? ఎవరితో ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఎవరితో మాట్లాడినప్పుడు అన్నా ఎలా మాట్లాడిందిరా? చాలా సైలెంట్గా మాట్లాడింది, అవునా? మరి ప్రార్థన చేయగానే దేవుడు ఎవరినిచ్చాడు? ఏమని పేరు పెట్టింది? సమూయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని ఏం పేరు పెట్టిందిరా? సమూయేలు అని పేరు పెట్టింది. మరి సమూయేలు పాలు తాగడం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ తీసుకుని వచ్చింది? చెప్పిన మాట నెరవేర్చిందా లేదా? నెరవేర్చిందిరా. నెరవేర్చిన తర్వాత ఏమైందో తెలుసా? ఎక్కడ తీసుకొచ్చింది? ఇప్పుడు సమూయేలు ఎక్కడ పెరుగుతున్నాడు చెప్పాలి. ఎక్కడ పెరుగుతున్నాడు? చర్చిలో పెరుగుతున్నాడు. చర్చిలో ఎవరు ఉన్నారు? యాజకుడు ఉన్నాడు కదా. ఇలా చూడండి, ఒకరోజు రాత్రి సమూయేలు యాజకుడు పడుకున్నారంట. పడుకుంటే సడన్గా ఏమొచ్చింది తెలుసా నాన్న? ఫస్ట్ది మీడియా ఫస్ట్. ఓకే, ఏం చేశాడు సమూయేలు? ఏం చేశాడు? పడుకున్నాడు. పడుకుంటే ఒకరోజు ఏమని శబ్దం వచ్చింది తెలుసా? సమూయేలు శబ్దం వచ్చిందిరా. ఏ శబ్దం వచ్చింది? ఏమని వచ్చింది? సమూయేలు అని వచ్చిందిరా. వెంటనే ఏం చేశాడు? ఉలుక్కుపడి లేచాడు. ఉలుక్కుపడి లేచి ఎక్కడికి వెళ్ళాడంటే ఎవరో పిలుస్తున్నారులే అనుకుని పడుకున్నాడు. మరలా ఏమైంది తెలుసా? హలో, ఇలా చూడండి, ఏమైంది? మొదటిసారి చెప్పినప్పుడు వెంటనే లేచి సెకండ్ ఇమేజ్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడురా? ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా, నన్ను ఏమన్నా మీరు పిలిచారా అని అడిగాడు. నన్ను ఏమన్నా మీరు పిలిచాలా అని అడిగాడు. వెంటనే పాస్టర్ గారు అన్నారు, నేనేం పిలవలేదు శామ్యూల్ అన్నాడు. నేనేమి పిలవలేదు శామ్యూల్ అని అన్నాడు. ఎందుకు తెలుసా? శామ్యూల్ ఎప్పుడు కూడా ఆ వాయిస్ వినలేదు. శామ్యూల్ ఎప్పుడు కూడా ఆ వాయిస్ వినలేదు. అల్లి శామ్యూల్ వెళ్ళి అడిగాడు, అయ్యా నన్ను ఏమన్నా పిలిచారా? పాస్టర్ గారు అన్నారు, శామ్యూల్ నేనేమీ పిలలేదు అన్నాడు. మరలా ఏం చేశాడు? ఫస్ట్ ఇమేజ్ మరలా ఏం చేశాడు? మరలా పడుకున్నాడు రా. ఏం చేశాడు? మరలా ఏమొచ్చింది? సమూయేలు సమూయేలు అని సౌండ్ వచ్చింది. వెంటనే మరలా ఏం చేశాడు? మరలా లేచాడు రా. ఫస్ట్ నిద్రలోంచి లేకుండా వెళ్ళిపోతాడా? మరలా నిద్రలోంచి లేచాడు రా. మరలా నిద్రలోంచి లేచి ఎక్కడికి వచ్చాడు? సెకండ్ నాన్న ఎక్కడికి వచ్చాడు? యాజకుని దగ్గరికి వచ్చాడు. యాజకుని దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా మీరు నన్ను ఏమన్నా పిలిచారా అన్నాడు. ఆయన ఏమన్నాడు? సమూయేలు నేను పిలవలేదు. ఈసారి కనుక మూడోసారి నిన్ను ఎవరన్నా పిలిచారనుకో, చిత్తం ప్రభువా ఇదిగో నీ దాసునను, నేను వినుచున్నాను, నాతో మాట్లాడండి అన్నాడు. ఏమన్నారా? ఒకవేళ సమూయేల్ మరలా మూడోసారి కనుక నీతో ఎవరన్నా మాట్లాడారనుకో, ఈసారి నువ్వేం చేయాలి తెలుసా? చిత్తం ప్రభువా ఇదిగో నీ బిడ్డను, నేను వినుచున్నాను, నాతో మాట్లాడండి అయ్యా అని అను. అప్పుడు నీతో మాట్లాడతారు అనగానే అప్పుడు సమూయేలు ఏమన్నాడు? సరే పాస్టర్ గారు అని వెళ్ళి మళ్ళీ ఏం చేశాడురా? పడుకున్నాడు. పడుకోగానే ఏమైంది తెలుసా? మరలా వచ్చింది, సమూయేలు అని వచ్చిందిరా. ఎన్నోసారి వచ్చింది? సమూయేలు అని రాగానే వెంటనే సమూయేలు ఏం చేశాడు? థర్డ్ ఇమేజ్ ఏం చేశాడు? వెంటనే నోరు తెరిచి ఏమని తెలుసా? చిత్తము ప్రభువా అన్నాడు. ఏమన్నాడు రా? చిత్తం ప్రభువా ఇదిగో నీ దాసులను నేను వినుచున్నాను అనగానే వెంటనే ఎవరు మాట్లాడాడు తెలుసా? దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? వెంటనే సమూయేలు ఏమని గుర్తించాడు తెలుసా? ఇది పాస్టర్ గారు వాయిస్ కాదు, ఇది యాజకుని వాయిస్ కాదు, ఇది ఎవరు వాయిస్ అంటే దేవుని స్వరము అని గుర్తించి, అయ్యా చిత్తమండి, ఎస్ లార్డ్ ఐఎమ్ హియర్ యువర్ సర్వెంట్ లిజనింగ్, ప్లీజ్ స్పీక్ టు మీ. ఇదిగోనయ్యా నీ సేవకుణ్ణి, నేను వినుచున్నాను, నాతో మాట్లాడండి అనగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హలో, ఇలా చూడండి, దేవుడు ఏం చేశాడు తెలుసా? సమూయేలుకి అనేకమైన విషయాలు నేర్పించాడు.
సమూయేలుకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పాడు. సమూయేలుని ఒక ప్రవక్తగా దేవుడు నిలబెట్టుకున్నాడు. వెంటనే ఏమైందో తెలుసా, సమూయేలు ఆ దినము మొదలుకొని దేవుని యొక్క స్వరాన్ని విని ఆ మాటకి విధేయత చూపించడం మొదలుపెట్టాడు రా. ఏం చేశాడు? దేవుని యొక్క స్వరాన్ని విని ఆ మాటకి విధేయత చూపించడం మొదలుపెట్టాడు. అలాగా చిన్నగా ఉన్న సమూయేలు కాస్త ఎలా ఎదుగుతున్నాడో తెలుసా? నాతో చెప్పండి, అరే నాతో ఇలా చూడండి ఒకసారి. ఎలా ఎదుగుతున్నాడో తెలుసా? దేవుని యొక్క మాటను విని విధేయత చూపించడంలో ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడమ్మా? వినడం ఒకటే సరిపోద్దా? విన్న మాటకి విధేయత చూపించాలా? అరే చెప్పాలి. అరే వింటే సరిపోద్దా? విన్న మాటకి విధేయత చూపించాలా? యేసయ్య సమూయేలుతో మాట్లాడిన దినం నుంచి ఏ దినం వరకు కూడా ఏమైందో తెలుసా? సమూయేలు దేవుని మాట వినే క్వాలిటీ పొందుకున్నాడు. పొందుకున్నాడు రా? దేవుని యొక్క మాట వినే గిఫ్ట్ పొందుకున్నాడు. నెక్స్ట్, దేవుని యొక్క మాట వినే గిఫ్ట్ మాత్రమే కాదు, కానీ ఏది విన్నాడో అది చేయడం ప్రారంభించాడు. ఏది విన్నాడో ఆ మాటకి విధేయత చూపించడం ప్రారంభించాడు. అలాగే సమూయేలు దేవుని మాట విని విధేయత చూపిస్తూ ఉండగా దేవుడు సమూయేలుని ఏం చేశాడు తెలుసా? గొప్ప ప్రవక్తగా యేసయ్య దీవించాడు. ఎలా దీవించాడు రా? గొప్ప ప్రవక్తగా యేసయ్య దీవించాడు. ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఏంటో తెలుసా? దేవుడు మనల్ని గొప్పగా హెచ్చించాలంటే, గొప్ప నాయకులుగా మనల్ని హెచ్చించాలంటే, గొప్ప నాయకులుగా మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క మాటను చెప్పాలి, వినాలి. అంత మాత్రమే కాదు, ఏం చేయాలి? విధేయత చూపించాలి. అంటే విన్న వాక్యానుసారంగా విధేయత చూపించాలి, విన్న వాక్యానుసారంగా జీవించాలి. జీవిస్తే ఏమవుతుంది? మనల్ని యేసయ్య సమూయేలు వలె గొప్ప నాయకులుగా యేసయ్య హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఓకే, ఒక వాక్యం చదువుకుందాం. ఒకసారి వాక్యం చదువుకుందామా? చూడండి ఒకసారి. 1 Samuel chapter 3 verse 10. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఓకే, నన్ను ఇలా చూడండి ఒకసారి. ఇలా చూడండి. వర్స్ మీకు కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, చదవండి ఒకసారి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అరే ఇలా చూడండి ఒకసారి. మైక్ లేకపోతే నా వాయిస్ గట్టిగా వస్తుందా? మైక్ ఉంటే వాయిస్ గట్టిగా వస్తుందా? అంటే ఇప్పుడు మైక్ ఏం చేస్తుంది? నా వాయిస్ని యాంప్లిఫై చేస్తుంది, అవునా? నా చిన్న వాయిస్ని పెద్ద వాయిస్గా మారుస్తుంది. అరే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. చిన్నప్పుడు మీరు ఈ గేమ్ ఆడారా? హలో అనండి. ఇప్పుడు ఇలా పెట్టండి. హలో అనండి. ఏది గట్టిగా వచ్చిందిరా? ఓకే 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 మళ్ళీ హలో అనండి. ఇప్పుడు ఇది పెట్టానండి. హలో, మామూలుగా హలో అనండి. హలో. ఏది ఎక్కువ వచ్చిందిరా? ఇప్పుడు చూడండి, ఇలా పెట్టడం వల్ల మన చేతిలో ఒక హార్న్ కింద తయారయ్యి మన వాయిస్ని యాంప్లిఫై చేస్తుంది, అవునా? సౌండ్ని ఎక్కువ పెంచుతుంది కదా. ఇప్పుడు ఇలా చూడండి ఒకసారి. అరే ఇలా చూడండి, ఆ వచనాన్ని చదువుదాం, మనం నేర్చుకుందాం. ఇలా చూడండి. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఆమేన్. 3 యాక్షన్స్లో ఈ వాక్యాన్ని నేర్చుకుందాం రా. ఓకేనా? 3 యాక్షన్స్ నాతో చెప్పండి ఒకసారి. సరే రెడీనా? ఓకే చెప్పండి ఒకసారి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై, ఓకేనా? ప్రత్యక్షం అవడం అంటే కర్టెన్ తీయడం, డోర్ తీయడం, కనబడడం, ఓకేనా? చెప్పండి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి
వర్డ్స్. ఫస్ట్ ఏంటి? యెహోవా ప్రత్యక్షమై ఏమని పిలిచాడు? సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు ఏమన్నాడు? సమూయేలు ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. వచ్చిందా అందరికి? వచ్చిందా? ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, 1 2 3 స్టార్ట్. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఏమన్నాడు? సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. 1 శామ్యూయల్ 3:10. ఓకేనా? మరలా చెప్దాం. 1 2 3 స్టార్ట్. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. వచ్చింది అందరికీ? మరలా చేద్దాం ఒకసారి. 1 2 3 స్టార్ట్. యెహోవా ప్రత్యక్షమై నిలిచి సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఎంతమందికి రాలేదు? వచ్చింది అందరికీ? సరేనా? కళ్ళు మూసుకుని చెప్దామా ఒకసారి ప్లీజ్. స్క్రీన్స్ ఆఫ్ నాన్న, స్క్రీన్స్ ఆఫ్. కమ్ ఆన్, ఆర్ యు రెడీ? ఓకే, 1 2 3 స్టార్ట్. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. 1 శామ్యూయల్ 3:10. వచ్చిందా? మరలా 1 2 3 స్టార్ట్. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఆమేన్. 1 శామ్యూయల్. వచ్చిందా? కాబట్టి ఇప్పుడు దేవునికి స్వరం వినడం గొప్పమా? వినడం గొప్ప, విన్న మాటకి విధేయత చూపించడం గొప్ప? సమూయేలు ఏం చేశాడంట? విన్న మాత్రమే కాదు, విన్న మాటకి విధేయత చూపించాడు. ఇలా చూడండి రా, విన్న మాటకి విధేయత చూపిస్తే ఎవరు దీవిస్తారు మనల్ని? మరి విధేయత చూపిద్దామా? కళ్ళు మూసుకోండి, మోకాళ్ళు వేయండి, చిన్న ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయండి. ఒకసారి 2 చేతులు పాకెత్తండి. క్లోజ్ యువర్ ఐస్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. నన్ను చూడొద్దు, సరేనా? చేతులు పైకెత్తి నాకు చెప్పండి. యేసయ్యా మీకు వందనాలు. సమూయేలుతో మాట్లాడి తన జీవితాన్ని స్థిరపరచయ్యా, జీవితంలో దర్శనాన్ని ఇచ్చారయ్యా. సమూయేలు కూడా మీ మాటకి విధేయత చూపించడం వల్ల మీరు ఒక ప్రవక్తగా, జనములకు ప్రవక్తగా హెచ్చించారు యేసయ్యా. మేము కూడా మీ మాటను విని ఆ మాటకు, మీ వాక్యమునకు విధేయత చూపించి జీవించి మా జీవితంలో ఎదుగులాగున సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేతులు గట్టిగా ఆమేన్. ఓకే, ప్లీజ్ స్టాండ్ అప్. ఫైనల్గా వర్సెస్ చెప్పేద్దాం ఒకసారి, సరేనా? 1 2 3 స్టార్ట్. యెహోవా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. 1 శామ్యూయల్ 3:10. వచ్చింది అందరికీ? వెరీ గుడ్. ప్లీజ్ గో టు యువర్ క్లాసెస్.